వీడొచ్చినాడేమ్రా నాయన నువ్వే కదా మన కటింగ్ షాప్ లో నువ్వే అంటున్నావు. నువ్వు మాత్రం అప్పుడు వచ్చింది తప్పితే మళ్ళీ కనబడిందిలే, మళ్ళీ రాను కూడా రాలే. తమ్ముడు వచ్చిన కస్టమర్స్ అంతా నేను రాను అంటే నేను ఇంకా రెంట్ ఎట్లా కడతాను, నేను ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను? ఏదన్నా నలుగురు వస్తేనే కదా అలవాటయ్యేది. కటింగ్ ఎట్లా చేయాలని కాలు నస్తానే చెప్తా. ఏ వీసాగా తిరుగుతున్నావు? వేరే పని మీద వచ్చాను. ఏడ మీ ఇల్లు? ఆ పక్క కాలనీలో. మళ్ళీ ఈ కాలనీలో ఏం పని మీద వచ్చినావా? కాలనీ కదా. మళ్ళీ పోయిరాపు అయితే. లేదా నాకు టైం పడుతుంది. టైం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? ఈ టైంలోనే నువ్వు బాగా చదువుకోవాలా, బాగా ఏదైనా జాబ్ తెచ్చుకోవాలా, బాగా లైఫ్ సెటిల్ చేసుకోవాలి. అయినట్టేలే కానీ మీకు ఏదైనా పని ఉంటే ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నన్నే నాకు డ్రాపులు గీపులు అవసరం లేదు. నాకు ఇక్కడ పని ఉందో ఇక్కడ స్థలం వేరే వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఆ స్థలం చూపించేకి వచ్చిన. ఈ స్థలమా? లోపల 3 కిలోమీటర్లు పోలే. ఇట్లా వస్తావు చూసేకేమన్నా మొత్తం తప్పులవి. మళ్ళీ అందుకే పని ఉంది అంటానులే. కానీ ఇక్కడ బీటెక్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బొచ్చుడు ఉన్నారు ఇక్కడ. అమ్మాయిలు అంటే తెలీదా? తెలీదు. మళ్ళీ బయలుదేరు. నువ్వేదో ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి నేను ఆగినాను. పో. లేదు నాకు టైం పడుతుంది. ఏం టైం పడుతుంది? నాకు టైం పడుతుందిలే, వేరే వాళ్ళని కలవడానికి వచ్చాను. ఈడ తుప్పలకాడ ఏం కలవాలా నువ్వు? ఏవో అంటేలే కొరతనా. కుర్రతనమా? నువ్వు కుర్రతనంలో టైప్ లేదు, కామాతనం ఉన్నట్టుంది నీది. ఈడ ఉండద్దు, నువ్వు పో. నాకు వేరే పని మీద వచ్చినాను. కటకట చేయొద్దు. మననే కటింగ్ షాప్లోనే నీ కళ్ళద్దలు పగలగొట్టాల్సినది. ఇంకా మంచి పని చేసినాను ఏమనక. అర్థమైందే? నాకు టైం పడుతుంది. నీకు టైం పడితే నా టైం అయిపోయినాక రా. నీదే స్థలము మళ్ళా నువ్వు పదా. ఎవరు పదా? నువ్వెవరు నాకు చెప్పే పదా అని? నువ్వెట్లా చెప్తావు నాకు పదా అని? ఎవరు నాకు చెప్పే పదా అని? నీ స్థలం ఏంటి? ఎవరు? ఇది నాది ఉండలేదని చెప్తా. 3 కిలోమీటర్లు పోతే 3 కిలోమీటర్ల తర్వాత కదా అక్కడ మాట్లాడుకో. ఎంట్రన్స్ ఇదే కదా. లేదు ఇక్కడ. తమ్ముడు నువ్వు ఏమైనా పని ఉంటే పోయి పని చూసుకొని నేను గంట పని లేదు. నాకు ఒకే పని ఉంది. నేను ఆ పని కోసమే వచ్చి. ఏ పని? ఈడే ఉందా నీ పని? ఈ పోల్ కాడే ఉందా నీ పని? పోల్ దగ్గరే ఉంది. తమ్ముడు నువ్వు అదే గల్జిగా గెలుపుకోవాలని చూస్తాను. అదే గల్జిగా నాతో ఆల్రెడీ నా షాప్ గురించి బ్యాడ్ టాక్ తెప్పించినావు నువ్వు. అయినా నేను ఊరికే ఉన్నాను. కటింగ్ నచ్చలేదన్నావు. నా వృత్తిని బ్యాడ్ చేసినావు. అయినా ఊరికే ఉన్నాను. బాగుంటే బాగుందని చెప్తాను. నీకు నచ్చలేకపోతే బాగాలేదన్నట్లేనా? ఎవరికి నచ్చలేదు. అది ఎట్లా తెల్లగైనావు నువ్వు ఇప్పుడు? ఏది ఉన్నది కాస్త పోయింది. పో తమ్ముడు అట్లా పేసి రాపో. బాగానే కనబడతానా? నీకే హీరోలా ఉన్నా. మళ్ళీ బయలుదేరి చెప్తా. వేరే పని మీద ఉంది. వేరే వాళ్ళు వస్తారు. బాగుండదు. నన్ను ఒకటేసారి చూస్తే. నన్ను వేరే వాళ్ళు వస్తున్నాను. ఎవరు వస్తారు? నీ ఫ్రెండా? నా ఫ్రెండ్ వస్తున్నారు. మళ్ళీ నీ ఫ్రెండ్ వస్తున్నాడు. నాకు వస్తాడే ఫ్రెండ్ కాదు ఎవరో. పో. తమ్ముడు చిన్నపిల్లోని లెక్కుండు. మధ్యలో దూరకుండా వెళ్ళిపో. ఊరికే కటకట చేయద్దు. ఇవన్నీ నేను దూరుతాను. నువ్వు దూరుతున్నావు. నేనేం చేసి ఇప్పుడు నువ్వు ఇట్లా పోతివి. నేను పిలిస్తే నువ్వు వస్తువే. నిన్ను చూసి ఆగాను. ఎందుకు చూసి ఆగినావు? ఏం అవసరం? హీరోలా ఉన్నా. హీరోలా కాదు. ఏం అవసరం నీకు ఇక్కడ ఆగేకి? ఆగాలి. నీకు నాకే అయిపోయింది. ఇంకా షాప్ లో వరకు అయిపోయింది. నువ్వు కనపడినా పరిచయం లేనట్టు వెళ్ళిపోవాలా. ఈ స్పాట్ ఏం నువ్వు బుక్ చేసుకోేది కాదు కదా. మళ్ళా కానీ వేరే వాళ్ళు బుక్ చేశారు. చూడు తమ్ముడు ఎవరికి చెప్పలేదు. ఓపెన్ గా చెప్తాను. శృతి అనే పాప వస్తాను. వేరే పాప యా శృతినో నాకు ఇన్షియల్ తెలియదు. ఆ పాపను చూసి పదామని వచ్చినాను. నువ్వు బయలుదేరు. నా పాప వచ్చి ఏ శృతి కోసం మాట్లాడుతున్నావు? నా శృతి నా పిల్లనా? ఏం పిల్ల? నా పిల్లనది. చిన్న పిల్ల కాదు, పెద్ద పిల్ల. బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతుంది. నీకేం సంబంధం? మా ఫ్రెండ్ చెప్పాడన్నా బాగుంటదని. నీ ఫ్రెండ్ చెప్పినాడు. నాకు కూడా వేరే షాప్ అయిపోయి చెప్పినాడు. నువ్వు బయలుదేరితే నేను రోజే బాబా చూసేసి పోతాను. రోజు బిల్డప్ ఇచ్చి 2-3 స్టెప్పులు నేర్చుకున్నాను. బిల్డప్ స్టెప్స్ 2 వేసి బాబు ఇట్లా వెళ్ళిపోతాను స్కూటీలో. నా పిల్ల. నువ్వెందుకో నా ప్రతిదానిలో వచ్చి మధ్యలో గెలుకుతున్నావు. మన కటింగ్ కూడా అలాగే చేస్తావు. ఇప్పుడు ఈ పిల్ల కోసం ఇలాగే చేస్తాను. నా పిల్ల. నువ్వెందుకో నా ప్రతిదానిలో వచ్చి మధ్యలో గెలుకుతున్నావు. మన కటింగ్ కూడా అలాగే చేస్తావు. ఇప్పుడు ఈ పిల్ల కోసం ఇలాగే చేస్తాను. తమ్ముడు నీకు శృతి ఎవరో తెలియదు. నువ్వు అనుకుంటాడే శృతి వేరు, నేను అనుకుంటాడే శృతి వేరు. నువ్వే శృతి అంటున్నావా? నేను ఆ శృతి అంటున్నా. నువ్వు ఏ శృతో శృతి లయ ఇవన్నీ కాదేడా. నువ్వు మర్యాదంగా ఇటు నుంచి వెళ్ళిపో. నీకు సంబంధం లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే ఆ శృతితోనే కొట్టించేతాను. శృతితో కొట్టిస్తావు. మళ్ళీ ఎందుకు కొట్టి? శృతితోనే కొట్టిద్దువా లోపల కొట్టిస్తావా? తీసుకెళ్ళే వచ్చిన తర్వాత ఎవరి దగ్గర? అవునా తమ్ముడు? నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావా ఈ మ్యాటర్లు ఏమన్నా? నేను నేను నిలబడినా, నువ్వు దూరినావు, నేను దూరినానా? నేనా బండ్లో వచ్చినది తిప్పుకొని వచ్చి మాట్లాడిచ్చిన? నేను అసలు పలకరించిన? నేను ఈ స్పాట్ లో ఉండాలి. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఆగా. ఈ స్పాట్ లో నువ్వెందుకు ఉండాలి?
ఉండాలంతే. అదే ఎందుకు ఉండాలి? చెప్పాలి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేనున్నాను, నువ్వు ఉన్నావు. నువ్వు ఏ పని మీద వచ్చినావో నేనే పని మీద వచ్చినాను, తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నావు కదా, ఇంక వెళ్ళిపో. నేను నువ్వు బయలుదేరు. నేను నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నాకు ఎక్కువ బీపీ తెప్పించద్దు. నేను ఈరోజు చూసుకోవాలి. టాబ్లెట్ డిక్కీలో ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. నువ్వు బీపీ టాబ్లెట్ ఇస్తావు, షుగర్ టాబ్లెట్ ఇస్తావు, అన్ని ఇస్తావు. అలా కాదు కానీ కూర్చో, చెప్తాను. కూర్చో, చెప్పేదేం లేదు. కూర్చో. నాకు వద్దు తమ్ముడు, నువ్వు నీ పనిపై నువ్వు చూసుకో. ఇగో నాకు జీవితంలో ఏ పని లేదా, ఒక్క పని ఉంది, నేను దానికోసమే వచ్చాను. మళ్ళీ నువ్వు అర్ధగంట ఇడ్చుకొని రా. అలా కావద్దు, బండి ఈడే ఉంది. నువ్వే వెళ్ళిరా, కావాలని బండి తీసుకొని వెళ్ళిపో. తమ్ముడు ఎవరు ఫస్ట్ వచ్చింది? ఎవరు వస్తే ఎవరు ఫస్ట్ వచ్చింది? నువ్వా నేనా ఫస్ట్? అసలు మీది ఏరియా ఎక్కడ ఎందుకున్నావు? నువ్వే ఎక్కడ ఉంటావు? ఎవరు? నువ్వే. నేనే ఆడుంటే నీకెందుకు? మరి ఎక్కడ ఎందుకున్నావు? నా ఇష్టము. నీ ఇష్టం. నువ్వు ఎవరు చెప్పేకి? నేను చెప్తాను. నువ్వు ఎవరు మాట్లాడేకి? కాబట్టి ఆ పక్క కాలనీ అంటే మీది అయిపోతుందా? మాదే. పిలుచుకొచ్చుకో కాలనీ పెద్ద మనిషి. తమ్ముడు సీరియస్ కాలిచ్చే ఫస్ట్. బండి ఒక 15 నిమిషాలు ఇచ్చినావంటే ఆ బాబు స్కూటీలో పోతాడు. ఆ బాబు నిమిషం ఫాలో అవుతాను, వెనక్కి వచ్చేస్తాను, నీ బండి నీకు ఇచ్చేస్తాను. 15 నిమిషాలు ఇప్పుడే తీసుకుని వెళ్ళిపో. పాప వచ్చిన తర్వాత నేనే నీకు అప్ చెప్తాను. ఏం తప్ప చెప్తావు? బండిని. నా బొంగులో బండి నాకెందుకు నీ బండి? నా బొంగులో బండి నాకెందుకు నీ బండి? నువ్వే అడిగా. నేను అడిగినది ఆ బాబు బండిలో పోతే ఫాలో అయ్యే అడిగినా, తర్వాత నేను తోలుకునే కాదు. నువ్వు బయలుదేరు, నాకు బీపీ తెప్పకుండా బయలుదేరు. నువ్వే బీపీ రాళ్ళు ఎత్తి కొట్టాను అనుకో, బండి పగిలిపోతుంది, నీ అద్దాలు పగిలిపోతాయి, తల పగిలిపోతాది. దీంతో చంపేస్తాను. యాదంతా చంపేస్తాను. నా బుర్రతో నేను చంపేస్తాను. తమ్ముడు కామెడీ చేస్తానవా? ఒక పాప కోసం కొట్లాడే టైప్ కనబడతానా నేను? కదా, మరి ఎందుకు పాప కోసం కొట్లాడడం? మళ్ళా వెళ్ళిపో, సైలెంట్ కి వెళ్ళిపో. రక్తపాతం ఎందుకు? నా ల్యాండ్ కాడ నేను చంపకూడదని ఊరికే ఉన్నా, అర్థమైందా? నా ల్యాండ్ కాడ చంపాలనుకోండి ఎప్పుడు చంపేసేవాడిని. నా కాలనీలోకి వచ్చి నాకే ధమ్కేస్తున్నావా? నీ కాలనీ ఇది కాదు, పక్కన కాలనీ అన్నావు. పక్క కాలనీ. ఇప్పుడు ఆ పాప పోయేది నేను చూస్తాను, నేను మాట్లాడి ట్రై చేస్తాను. ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే బండి ఇస్తే ఫాలో కొడతాను, అంతవరకు చూసుకో. నువ్వు కావాలంటే పోయి చాక్లెట్ కొనుక్కొచ్చుకో. పోయి చాక్లెట్ నువ్వే కొనుక్కో. నాకొద్దు చాక్లెట్లు. అయినా ఫస్ట్ ఖాళీ చేసే ఇక్కడి నుంచి. తమ్ముడు చాలా ఓవర్ చేస్తాను. మీ సొంత ఊరని చెప్పి బిల్డప్ ఇస్తున్నావేమో, యాట్రాకు పోతాదో చూస్తావు నువ్వు. మళ్ళా గెలుక్కుంటే పెద్ద పెద్దగా అవుతుంది. అసలు నీకు ఏం సంబంధం మా బాబుతో? నీ బంధువా? నీ ఫ్రెండా? నీ క్లాస్ బెటా? నీ రిలేటివా? ఏదో ఒకటి. ఎవరు నీకు పరిచయమా? నీకు ఎట్లా పరిచయము? మళ్ళీ నీ ఫ్రెండ్ వచ్చినాక మాట్లాడతా. అలా కావద్దు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఆ అమ్మాయి నిన్ను నన్ను ఒకే దగ్గర చూస్తే బాగోదు. ఏమి? నిన్ను మొన్న చూసే గాండ్రిచ్చుకుంది. నన్ను చూసా? నన్ను ఇంకా చూడలే బాబా, ఇప్పుడు చూస్తాది కదా. చూసిన తర్వాత తమ్ముడు ఒకటి చెప్తాడు, గెలుక్కోకుండా వెళ్ళిపో. నువ్వే వెళ్ళిపో అన్న, అరగంట ఏదో నువ్వే వెళ్ళిపోయి వచ్చే. ఏంది వెళ్ళిపోయి వచ్చా? నేను వచ్చింది ఎందుకు? నేను కాసుకుని ఎంతసేపు వెయిట్ చేయబట్టి నేను ఊరికే వెయిట్ చేస్తాను. నేనేమన్నా ఆ బాబు కోసం లేదు, నాకు ఆ బాబే పని. కటింగ్ లో ఎడితే పాడికి షాప్ ఎక్కడ? కటింగ్ షాప్ ఎత్తిపోని భూస్వాప్తం అయిపోని. కటింగ్ లో ఎడితే పాడికి షాప్ ఎక్కడ? కటింగ్ షాప్ ఎత్తిపోని భూస్వాప్తం అయిపోని, పాపర్ పట్టిపోని, రోడ్డు మీద బండి. నాకు కావాల్సిన పాప నాకు దక్కితే చాలు. నాకు కటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, కటింగ్ మీద ఆశ లేదు. నువ్వు పో, బయలుదేరి. బడి ఎక్కడికి పో, నేను ఇక్కడే ఉంటాను. నేను అక్కడికే పోను. సరే, ఆ బాబు వచ్చినప్పుడు మా తమ్ముడే అని చెప్తాను. అనంతే. తమ్ముడా నవ్వుతుంది. సరే, నా దగ్గర పనిచేసే పిల్లోడు అని చెప్తాను. సన్నా, నువ్వే వెళ్ళిపో. నిన్నే కావాలంటే అన్నయ్య అని చెప్తాను, వెళ్ళిపో. అన్నయ్య అని చెప్పు, అన్నయ్య చాలా మంచోడు, మాట్లాడు అన్నయ్యతో అని చెప్పి నువ్వు బండి వేసుకుని. అన్నయ్య అని చెప్పు, అన్నయ్య చాలా మంచోడు, మాట్లాడు అన్నయ్యతో అని చెప్పి నువ్వు బండి వేసుకుని. తమ్ముడు వద్దు, ఇందరితో ఆపేసి వెళ్ళిపోతాం. నువ్వు నీ దారి వెళ్ళిపో, నా దారి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వచ్చేస్తా. నువ్వే ఫస్ట్ వెళ్ళిపో, నేను తర్వాత వెళ్ళిపోతాను. ఇద్దరం ఒకటేసారి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేయి. కాలు నస్తానే, కొద్దిసేపు ఉండిపోతాను నేను. నాకైతే నడు నొప్పి వస్తుంది, నేను నించొని వెళ్ళిపోతాను. నీ నడుము నొప్పి వస్తే బండి ఉంది కదా, బండి మీద నువ్వే బండి మీద కూర్చోవచ్చు కదా. నాది కాదు కదా బండి, నాకేం అవసరం బండి? దింపుతాను కదా, నేను దింపుతాను. నేను అక్కడ దింపాలి. నువ్వు ఎవడు దింపేకి? నువ్వెవరు? దింపుతాను. నేను అక్కడ దింపాలి. నువ్వు ఎవడు దింపేకి? నువ్వెవరు ఎక్కడానికి? నేను ఎక్కుతాను లేదు కదా, నేను ఈడే ఉంటాను. నేను ఈడే ఉంటాను, తినకుండానే ఈడే ఉంటాను. నువ్వు ఉండిపో. తమ్ముడు పోతావా? ఏమన్నా దౌడలు ఏమన్నా పగలల్లా, బుక్కుల్లోంచి ఏమన్నా బ్లడ్ రాలా? నీకు వస్తుంది ఫస్ట్ చెప్పు. నువ్వు నా దగ్గర ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఎక్కువసేపు నా మంచితనాన్ని నువ్వు అలుసుగా తీసుకొని యాక్టింగ్ లేదు. నీకు ఆ పాప జోలికి రాద్దు అన్నాను, ఆ పాప జోలికి రాద్దు. చూపించుక. ఆ ఏళ్ళు చూపిపోతే ఏం చూపిల్ల? పర్సు చూపిల్ల? ఎందుకు? 500 రూపాయలు నోటు చూపి. ఎక్కడ చెట్టుకోలేదు తమ్ముడు 500 ఇస్తే వెళ్ళిపో. ఎందుకు? నీ చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఉంచే. నువ్వే నీకే 200 ఇస్తాను, ఉంచుకో.
ఇప్పుడు నువ్వు చదువుతావు ఏమన్నా? చదువుతున్నాను. మళ్ళీ కాలేజీలో చూసుకో ఉన్నా ఎవరిని? ఈ పాప జోలికి కాలేజ్ లో రోత ఒక్కరిది బాగోదు. ఇదే కావాలి. నా విని వెళ్ళిపో. నీకు బొచ్చుడు మంది ఉంటారు. ఈ ఒక్కదాన్ని నాకు వదిలేసి వెళ్ళిపో. నేను కటింగ్ షాపే మూసేసి వచ్చినాను, వ్యాపారంనే పక్కన పెట్టేసి. నేను చదువునే పక్కన పెట్టాను. ఏంది ఈ పాప కోసం? ఈ పాప ఎప్పుడు నుంచి తెలుసు నీకు? నాకు మా ఫ్రెండ్ పరిచయం చేశాడు. తప్పుడు కూతలు అంతా కాక్బుల్ స్టోరీస్ చెప్తాను నాకు. నీ ఫ్రెండ్ పరిచయం చేసినాడు, ఆడు పరిచయం చేసినాడు, అసలు తెలీదు ఆ పాప. బావేటి నీ దగ్గర సరసాలాడడానికి. తిమ్మ బయలుదేరు, ఎండ ఎక్కువ అవుతుంది, నల్లగైతావు, బయలుదేరి చెప్తా. పర్లేదు. ఒక్క ఏటికి పండబెట్టచ్చు. అయినా ఎందుకు ఊరికే ఉంటాను అర్థం చేసుకో. నీకు మంచిది, నాకు మంచిది. మళ్ళీ ఆ పాప ముందర నిన్ను ఊరికి తిప్పలాడిచ్చి కొట్టి, బండి బగలు కొట్టి, నీ బట్టలు ఇప్పి కొట్టి ఆ పాప ముందర చీప్ అవుతావు. నేను వెళ్ళిపోతాను. ఆ బాబు వచ్చినాక నువ్వేం వెళ్ళిపోలా? ఆ పాప రాని నేను వెళ్ళిపోతాను. నేను ఆ బాబు వెళ్ళిపోతావు. ఆ పాప రాగానే నువ్వు వెళ్ళిపోతావు. ఆ పాప నా బండి వచ్చి ఎక్కుతుంది, మేమిద్దరం వెళ్ళిపోతాం. బండి ఎక్కుతుంది? బండి ఎక్కుతుంది. నేనేమన్నా గాజులు కదా ఉడుక్కొని కూర్చున్నాను. ఏడన్నా బండి ఎక్కుతానే టాటా చెప్పి పోయిరా పండనేకి. ఏమో నీకు ఆ బాబా విషయంలో దూరొద్దని చెప్పినాను. ఇదే మంచి. నువ్వే మధ్యలో వస్తున్నావు. మేమిద్దరం చక్కగా కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. నువ్వే వచ్చాము. అనుకున్నావని జరగవు తమ్ముడు. అలా తోడి జరుగుతుంది. ఎట్లయితే చెప్పు. ప్రతిదీ కాదు జరుగుతుంది. నీకు ఇంకా వయసు దండిగా ఉంది. హ్యాపీగా మంచోళ్ళని చూసుకో. నేనే చూస్తాను ఎవరైనా మంచోళ్ళని. ఏ పాప కావాలి నీకు? డిమార్ట్ లో పనిచేసే పాప కావాలి. శృతి పాపే కావాలి. తమ్ముడు శృతి జోలికి రాద్దని నీకు ఇది ఛాన్సాలు చెప్తాను. ఆ పేరు కూడా నీ నోట్లోంచి తీయద్దు, అర్థమైందా? రాయి తీసుకున్నాను అనుకో, ఖచ్చితంగా 2 పీసులు అవుతుంది. తీసుకో. నేలకేసి కొడితే 10 పీసులు అవుతుంది. నేలకేసి కొట్టి 10,000, నీ తలకాయ 2 ఎట్లా 5,000? 2 అవుతుంది. 2 పీసులు అవుతుంది. చూస్తావా? చూస్తావా? అబావద్దు కోసం చచ్చిపోయాక సిద్ధమా? నువ్వు చచ్చిపోయి సిద్ధమైతే నేను చంపేకి సిద్ధం. ఓకేనా? నన్ను చంపేసి తీసుకెళ్ళిపోదాన్ని. ఏదో నువ్వు బొంగులో ఇంకా ఇప్పుడు పరిచయం ఏందో లేదు, అప్పుడే చంపేసి తీసావు. నువ్వు పెద్ద హీరో డైలాగ్ కొట్టద్దు. అంత సీన్ లేదు. నేను ఏం నాకు చంపేంత సీన్ లేదు, నువ్వు చంపించుకునేంత సీన్ లేదు. ఊరికే పొద్దుపోయే మాటలు మాట్లాడుకుంటూ కూర్చునే రాలే ఇడ. నేను అర్థమైందా? నువ్వు ఫస్ట్ దుబ్బి. ఆల్రెడీ ఆడందరూ చూస్తున్నారు బయటకు వచ్చి. వద్దు చూడనే మా కాలనీ ఆంటీ హాయ్. మనోడే ఏం పర్లేదు. చెప్పండి. మనోడు కాబట్టి వేసేస్తారా? చెప్తాడు. నా విషయం ఆ బాబు విషయం కాలనీలో ఎవరికి తెలియకూడదనే ఉద్దేశంతో సీక్రెట్ గా మెయింటైన్ చేయాలనుకుంటా. నువ్వు 10 మందికి తెలిసేటట్లు చేయొద్దు. కానీ మాది 10 మందికి తెలుస్తుంది. ఎవరిది? నాది. నిన్ను రోడ్ లో పొల్లాడించి కొడితే 10 మందికి 100 మందికి కూడా తెలుస్తుంది. అలాగే కొట్టిచూడు తెలుస్తుంది. పొల్లాడించి కొడితే 10 మందికి 100 మందికి కూడా తెలుస్తుంది. అలాగే కొట్టిచూడు తెలుస్తుంది. సాగు కొట్టే లోపల పొదల్లోకి వేసినా కూడా కనుక్కునే 10 రోజులు పడుతుంది. ఊరికి ఆ పాప ఈ పాప అని చెప్పి యాదో పాప కోసము రిస్క్ చేయద్దు లైఫ్. అర్థమైందా? నువ్వు వెళ్ళిపో ఫస్ట్. నాకు ఏ పాప వద్దు. నీకు ఏ పాప వద్దు కదా? ఏ పాప బయలుదేరు. నాకు శృతియే కావాలి. నువ్వే వెళ్ళిపో. నీకే 10 మందిని సెట్ చేద్దాం. మా కాలేజ్ లో ప్రతి బ్రాంచ్ అమ్మాయి నెంబర్ ఇస్తాను. తుస్సు వంటివన్నీ సరిపోతాయి నీకు. తుస్సు వంటివన్నీ సరిపోతాయి నీకు. నాకు సరిపోయే వాళ్ళని నేను చూసుకుంటా. తమ్ముడు కొట్టించుకోవద్దు పో. నిన్నే కొట్టేస్తాను ఖచ్చితంగా. అది కొట్టు. చూస్తావా? తీసుకో. ఏం తీసుకోవా? తీసుకో. అవన్నీ ఎందుకే నిన్ను వేయడానికి. మళ్ళీ ఇంకేం కావాలా? చూసావా? ఏ గోరింటాకు పెట్టుకున్నావా? మళ్ళా చాలిది. ఏం చాలు? నన్ను బాగా జోకులు వేస్తున్నావు. పోయి మీ కాలేజీలో నువ్వే హీరోలా జోకులు వేస్తున్నావు. జోకులు వేయలేదు, రియల్ ఉంటది. ఒకేడు గుద్దినంటే మళ్ళీ నేను ఆ బాబు వచ్చి కలిసి నేను ఆ బాబు ఐస్ క్రీమ్ పార్లర్ పోయి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి పోయి ఆ బాబు పండుకున్నప్పుడు కూడా నీకు ఇంకా మెలకు రాదు. నాకు రాదు. నేను కొట్టాను అనుకో, నువ్వు ఆ భ్రమలోనే ఉండిపోతావు. మళ్ళీ అదన్నా తీసుకో. నేను పెద్ద రాయి తీసుకో. నేను చిన్నపిల్లల్ని కొట్టను. నువ్వు కాము గెలిపో. నువ్వు మధ్యలో రాక, నువ్వు మధ్యలో చెడగొట్టక అయిపోద్ది. వెళ్ళిపో, కాము గెలిపో. ఇట చూస్తే ఏమవుతుంది? ఎవరు అబాబు? ఎవరు స్కూటీలో వచ్చిపోయా? రానే నీ పక్క నుండి చూసి చిల్లర అయ్యి ఆ బాబు నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుంది. నువ్వే మనిషి పోయా? నా బండి. ఆ బాబు వెళ్ళిపోతుందా? నా బండిది. నువ్వు దిగేసే తమ్ముడు చెప్తా. ఆ బాబా ఎవరు ఉన్నారని చెప్పి భయపడి వెళ్ళిపోతుంది.
ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో వస్తుంది. యాడికి రాదు, ఆల్రెడీ చూసి అట్లా వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయింది స్కూటీలో. నువ్వు దిగు చెప్తాను, నేను అపాపం పోయి ఏదో ఒకటి కన్విన్స్ చేస్తాను. సారీ వేరే చిల్లరంతా పక్కన నిలబడి, సారీ వేరే చిల్లరంతా పక్కన నిలబడినాను. వాడు ఎవరు ఎవడు చిల్లరోడి? ఎవరున్నారు? ఇద్దరు లేడా? నువ్వే. నేను చిల్లరోని? సరే నేను చిల్లరంతా రాదు బండి దిగు. నా బండి ఇది. ఏమన్నా తమాషాలకి ఏం చేస్తాను? నువ్వేమన్నా నువ్వు పిచ్చవరాలు ఏమని చేస్తాను? ఆ బాబా ఇప్పుడు చీప్ అయిపోయింటాను. నేను ఈ పక్కన చూసి వెళ్ళిపోయా బాబా భయపడి. ఈ పక్కన చూసి నన్ను చీప్ అనుకుంటది. నువ్వు పర్సనాలిటీకి నువ్వు మాట్లాడేదానికి చాలా తేడా ఉంది. వద్దు, ఆల్రెడీ దగ్గుతాను. డొక్కలేక ఒకటి గుద్దినాను అనుకో, అదే లాస్ట్ దగ్గు అవుతాను. అర్థమైందా? పోయిరా, నేను ఆడి వేసి వస్తాను, బాబు చూసుకొస్తాను. బండి ఇప్పుడు బండి రెంట్ ఎంత చెప్పు, నీ మొహాన్ని కొడతాను. ఎందుకు? అది నువ్వు కట్టలేవు అసలు. నువ్వు షాప్ అమ్ముకున్నా నువ్వు. సరే పాపా పోతుంది పక్కన పోనీ. ఏ పాప? ఆ బాబు శృతి పోతుంది పోనీ. ఎక్కడికి పోతుంది? చెప్తా, నువ్వు దిగేసి దిగేసి. నేను దిగను. ఆ పాప ముందర బాగుండదు, దిగు. నేను దిగను. మళ్ళీ ఎవరో పని పిల్లని పిలుచుకొచ్చుకున్నాను అనుకుంటా. దిగు. ఎవరు? తమ్ముడు ఈ కాదు, నేనుండేది పనులు లెక్కున్నానా? పనోడే కదా, నువ్వు పని పాటలేని బేవర్సా? బేవర్స్ కదా, మళ్ళీ దిగు ఫస్ట్. నేను దిగను, బేవర్స్ కాబట్టి కూర్చుంటాను. నా బండి ఇది. కానీ ఆ పాప దిక్కు చూడొద్దు. నేను ఎందుకు చూడను? ఇప్పుడు ఆ పాప దగ్గరికి పోయి నేను చూస్తాను. నువ్వే కామాందుడా? నువ్వు అదే పని మీద ఉంటావా? బతకలేవా? చూసుకుంటూ ఉండడమే. శృతినే చూస్తాను, ఇంకా ఎవరిని చూడను. ఆడే పిలిచబోతాను, నువ్వు గిన ఆ బాబాను చూసినావో నీకు ఆడే తలకాయ కొలుకుంటాను. ఓకేనా? ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు? ఏది ఎక్కడికి? నువ్వేం చేయాలా స్టార్ట్? దీనికి బ్యాటరీ కూడా లేదా? అది నీ బతుకు తెలిసిపోతాను. సెల్ఫ్ కూడా బంద్ చేయలే. అది నీ మోగానికి కొట్టు, కిక్కర్ కొట్టు.